ఏంటి సత్య, ఒంటరిగా నీలో నువ్వే ఆలోచించుకుంటున్నావు? ఏంటి సంగతి? ప్రతి ఆలోచన వెనుక ఒక కథ ఉంది. నా ఆలోచన వెనుక ఒక కథ ఉంది, చెబుతా విను. 2 years బ్యాక్ నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. అలాంటిది 2 years ఉండడం అంటే. ఫస్ట్ మన పేరెంట్స్ పెట్టే కండిషన్, మనం 2 years ఒకరినొకరం చూసుకోకూడదు, మాట్లాడుకోకూడదు. ఇంకా నో మెసేజెస్, నో కాల్స్. అలా చేస్తేనే కదా మన ప్రేమ మన పేరెంట్స్కి అర్థమవుతుంది. సత్య, ఇలా చేస్తేనే కదా మన పేరెంట్స్ మనకు మ్యారేజ్ చేస్తారు. సో మనం 2 years దూరంగా ఉంటేనే మనది ట్రూ లవ్వా? నేను కూడా నిన్ను విడిచిపెట్టి ఉండలేను, కానీ ఉండాలి. అలా చేస్తేనే కదా మన ప్రేమ నిజమని నిరూపించుకోగలం. ప్లీజ్ నన్ను కన్విన్స్ చేయకు. మన మధ్య దూరం 2 years మాత్రమే, కానీ ప్రతి క్షణం ఈ 2 years మన జ్ఞాపకాలతో బ్రతికేయాలి. నీ గుడ్ మార్నింగ్ మెసేజ్తోనే నా డే స్టార్ట్ అవుతుంది. అలాంటిది రేపటి నుండి నీ మెసేజ్ రాదనే ఆలోచనే నేను భరించలేకపోతున్నా. అసలు నువ్వు లేకుండా బ్రతకాలంటే నీళ్ళల్లో ఉన్న చేపని నేలపై పడేసినట్టే. ప్లీజ్ సత్య, అలా మాట్లాడొద్దు. నా మౌనాన్ని కూడా అర్థం చేసుకునే పర్సన్ నువ్వు. నీ అంతలా అర్థం చేసుకునే పర్సన్ నాకెవరూ లేరు. మన 4 ఏళ్ల ప్రేమ 3 ముళ్ళు పడాలంటే ఈ 2 సంవత్సరాల దూరం మన ఇద్దరిని ఒడి చేస్తుందా? ఖచ్చితంగా చేస్తుంది సత్య. ఈరోజు మనం తీసుకున్న డెసిషన్ మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండడానికి. సత్య, నువ్వు నీ ప్రేమని తెలియజేసిన క్షణం నుంచి నేను నీ దానిని. నువ్వు నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చావు, చాలా మెమొరీస్ ఇచ్చావు, కానీ తెలియకుండానే చాలా పెయిన్ కూడా ఇస్తున్నావు. సత్య, ఈ ఒక్కసారి నా మాట విను. మన ప్రేమలో 2 years 2 daysలో గడిచిపోతాయి. నేను చూడకపోతే 2 క్షణాలు కూడా 2 యుగాల్లా గడుస్తాయి. గీత దాటిన సీత కోసం రాముడు ఒక యుద్ధమే చేశాడు. ఈ 2 సంవత్సరాల ప్రేమ కోసం సముద్రం అంత ప్రేమతో నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. ఓయ్ సత్య, సత్య, సత్య! ఈ 2 సంవత్సరాలు తన జ్ఞాపకాలతో ఎదురు చూస్తున్నా. తన కోసం 2 years నుంచి వెయిట్ చేస్తున్నావా? ఈ రోజుల్లో కూడా ఇలా ప్రేమించే వాళ్ళు ఇంకా ఉన్నారా? సత్య, రేయ్, ఎవరో అమ్మాయి ఇచ్చింది, తనే అనుకుంటా. సరే నేనుంటా, బాయ్.
రాముడు సీత కోసం ఎదురు చూడడంలో ఎంత బాధపడ్డాడో తెలియదు, కానీ నేను మాత్రం చాలా బాధపడ్డా, అంతకంటే ఎక్కువే. ఈ 2 ఇయర్స్ ప్రతి నిమిషం నిన్నే తెలుసుకున్నా. ప్రేమ కోసం ఎదురు చూడడంలో ఉండే బాధ ఒక తీయటి అనుభూతినిచ్చింది. నీపై నా ప్రేమ నిజం. ఇకపై మన ప్రేమకి ఎటువంటి అడ్డు లేదు. మన పేరెంట్స్ మనపై పెట్టుకున్న నమ్మకాన్ని మనం నిజం చేశాం. నా స్టడీస్ కంప్లీట్ అయ్యాయి, నువ్వు కూడా సెటిల్ అయ్యావు, మంచి జాబ్ చేస్తున్నావు. ఇప్పుడు మనం మన పేరెంట్స్ అందరం హ్యాపీగా ఉందాం. ఇక నన్ను విడిచిపెట్టి వెళ్ళావుగా జీవితాంతం. ఈ జీవితం నీదే. నువ్వు కలిసినప్పుడు చాలా బాగుంటుంది, నీతో సమయం చాలా ఆనందంగా ఉంటుంది. నా ప్రపంచం నువ్వే సత్య. నీపై ఉన్న ప్రేమ, మా పేరెంట్స్కి నాపై ఉన్న నమ్మకము, నాకు జాబ్ వచ్చింది. జాబ్ వస్తేనే సెటిల్ అయినట్టయితే నేను సెటిల్ అయినట్టే. గుడ్ ఆర్ బ్యాడ్, ఎనీ సిచ్యువేషన్ నువ్వు నాకు తోడుగా ఉండాలి. ఎలాంటి సిచ్యువేషన్ అయినా, కృష్ణుని చూసి రాధ, రాముణ్ణి చూసి సీత, ఫస్ట్ సైట్లో ఏర్పడిన లవ్ ఎప్పటికీ చెరిగిపోదు. ఈ మాట చాలు వస్తుంది. లవ్ యూ సత్య. లవ్ యూ టూ. లవ్ యూ టూ సత్య.